నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ముందుగా రెండు విషయాలు మాట్లాడాలి. ఒకటి, వాయనాడులో ఎన్నికలు పూర్తయినాయి. ఇక అమేథీ గురించి కూడా శనివారం సాయంత్రం కల్లా కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకోబోతోంది. అమేథీలో వాయనాడులో ఎలక్షన్లు, ఓటర్ టర్నౌట్ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకేవో కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కువ రిగ్గింగ్ చేసినాయని చెప్పి వాళ్ళు చెప్పటం, ఇవన్నీ చాలా అనుమానాలకు కూడా కాంగ్రెస్ పార్టీకి లోపల కొన్ని అనుమానాలు ఉన్నాయని, అనుమానాలన్నీ తీర్చడానికి అట్లాగే వస్తున్న స్పెక్యులేషన్స్ మళ్ళీ రాహుల్ గాంధీ పోటీ చేస్తారు, రాబర్ట్ వాద్రా ఏమైనా పోటీ చేస్తారా, ఎవరైనా పోటీ చేస్తారా అన్న దాని మీద కూడా శనివారం సాయంత్రం క్లియరెన్స్ ఇవ్వబోతుంది. అట్లాగే ఫేజ్ 2కి సంబంధించి కూడా అద్భుతంగా జరిగింది. ఎక్కడా కూడా నెంబర్స్లో మార్పు రావట్లేదు. నాకు అందుతున్న అనాలిసిస్ ప్రకారం, అట్లాగే ఎగ్జిట్ పోల్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు కాబట్టి అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే బీజేపీ లేదా ఎన్డీఏ అనుకున్న నెంబర్కి దగ్గరికి వస్తుంది. దాదాపు నేను ఒక 3 నెలల కింద పెట్టింది నా పర్సనల్ ప్రిడిక్షన్లో బీజేపీ దాదాపు 325 నుంచి 330 మధ్య ఉంటుందని, ఎన్డీఏ 370 పైన టచ్ అవుతుంది. ఆ నెంబర్కి దగ్గరగానే ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రెండ్స్ అయితే కనబడుతున్నాయి. ఓటర్ టర్నౌట్లో మార్పులు ఉన్నా కూడా మార్పులన్నీ బీజేపీకి కూడా ఫేవర్ ఎక్కువ చేస్తుంది. చాలా చోట్ల ఇండి ఏలియన్స్కి సంబంధించిన ఓటర్స్ ఎక్కువ శాతం బయటికి రాలేదు. సో మార్పులేం పెద్దగా ఉండవు. నా ప్రిడిక్షన్స్ మీద నేను స్టిక్ ఆన్ అయి ఉన్నాను. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఓటర్స్ టర్నౌట్ బట్టి కానీ అక్కడ జరిగిన ట్రెండ్ బట్టి, వీటి బట్టి అయితే చాలామంది ఎక్కువ మంది కామెంట్స్లో పెట్టారు, అట్లాగే పర్సనల్గా పెట్టారు. మీరు కోయంబత్తూరులో అన్నామలై గెలుస్తారని చెప్తున్నారు. అట్లా మీరు ఓరల్గా వర్బల్గా ఏదో ఒక రాయి విసిరేశారా? అన్నామలైకి గెలుస్తాడని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఈవెన్ కొంతమంది అయితే నేషనల్ మీడియాలో కూడా చెప్పలేకపోయినాయి, లేదా సర్వే ఏజెన్సీస్ చాలా వరకు కూడా కోయంబత్తూరు గురించి క్లారిటీ ఇవ్వట్లేదు. మీ దగ్గర ఏమన్నా అనాలిసిస్ ఉంటే కోయంబత్తూరు గురించి చెప్పండి అని. నేను కూడా క్లియర్గా ఏమీ ఒక అనాలిసిస్ రాకుండా, అక్కడి నుంచి ప్రిడిక్షన్ కరెక్ట్గా రాకుండా ఒక నెంబర్ త్రో చేయలేదు. ఎందుకంటే సెంట్రల్ ఎన్డీఏ వస్తుంది, తమిళనాడులో బీజేపీ లేదా ఎన్డీఏ అకౌంట్ ఓపెన్ చేస్తుందని మొదటి నుంచి చెప్తూనే వస్తున్నా. కోయంబత్తూరు గురించి ఈరోజు మాట్లాడదాం. కోయంబత్తూరు అనాలిసిస్ కానీ ప్రిడిక్షన్స్ కానీ దాదాపు ఇన్ని పేజీలు వచ్చాక, ఒక రిపోర్ట్ అనేది అందాకే, అక్కడి నుంచి వచ్చాకే కాన్ఫిడెంట్గా చెప్పాను అన్నామలై గెలుస్తాడని. సో కొద్దిగా డెప్త్ అనాలిసిస్ ఇవ్వమనే కొంతమంది కొద్దిగా ఫ్లేవర్స్ యాడ్ చేయండి మీ ఐటెంకి ఇంకా బాగా అర్థమవుతుంది అన్నారు. కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ మీదే కొద్ది అనాలిసిస్ వరకే, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నదాన్ని బట్టి అన్నీ ఇవ్వకూడదు కాబట్టి కొద్దిగా పైపైన కోయంబత్తూరు గురించి చెప్తాను. కోయంబత్తూరు అసలు ఫైనల్ టర్నౌట్ చూసుకున్నప్పుడు 64.8% ఓటర్స్ టర్నౌట్ వచ్చింది. టోటల్ ఓటర్స్ మనకి కోయంబత్తూరులో 21 లక్షల మంది ఉన్నారు. టోటల్ ఓట్స్ అక్కడ పోల్ అయింది కానీ, క్యాస్ట్ అయింది కానీ 13,66,597 ఓట్లు. అయితే అసలు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అన్నీ చూసుకుంటే, ముందు అసలు డిఎంకే 96లో గెలిచింది. అక్కడ దాదాపు 44 సంవత్సరాలు, 24 దాకా కిందటే 44 సంవత్సరాలు చూసుకుంటే కేవలం 2 సార్లు మాత్రమే డిఎంకే పార్టీ అక్కడ గెలిచింది. సో అక్కడ డిఎంకేకి బాగా వీక్ ఉంది ఓట్ బ్యాంకు. అక్కడికన్నా అందుకే ఎక్కువ మార్కిస్ట్ పార్టీలకు ఇస్తూ ఉంటుంది డిఎంకే పార్టీ ఎలియన్స్ కింద. డిఎంకేకి 19% ఓట్ షేరే బేస్ ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. అట్లాగే ఏడీఎంకే, ఇంకో పక్క ఏడీఎంకే చూసుకుంటే కనుక ఏడీఎంకే కొద్దిగా బెటర్గా ఉంది, అక్కడ స్ట్రాంగ్గా ఉంది. 2 సార్లు గెలిచింది, 2 సార్లు పోటీ చేసింది అక్కడ 2024లో. అంతకుముందు కూడా 2014లో ఏడీఎంకే వేవ్ అప్పుడు నడిచినప్పుడు ఏడీఎంకేకి 37% ఓట్ షేర్ వచ్చింది అక్కడ. దాదాపు బీజేపీ కూడా ఓడిచ్చేదాకా వచ్చింది. ఏడీఎంకేని 33% ఓట్ షేర్ వచ్చింది 2014లో. ఇప్పుడు ఏడీఎంకేకి అసలు లోక్సభలో ఎవరు కూడా రిప్రజెంటేషన్ లేరు. 2019లో డిఎంకే స్వీప్ చేసిందని చెప్పొచ్చు, అప్పుడు యూపీఏ స్వీప్ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ కోయంబత్తూరు చూసుకున్నప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ చూసుకుంటే 5 ఏడీఎంకే ఉన్నాయి, 1 బీజేపీ గెలిచింది. బీజేపీ కోయంబత్తూరుకి సంబంధించి అయితే 98లో గెలిచింది, 99లో గెలిచింది కోయంబత్తూరు లోక్సభ సీటు. 2009 ఒక్కటి పక్కన పెడితే కన్సిస్టెంట్గా 30% ఓట్ షేర్ పైన బీజేపీ కోయంబత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఓట్ షేర్ సాధిస్తూ వస్తుంది. 2014లో అయితే 3-way ఫైట్లో కూడా ఆ సీటు గెలిచింది కూడా.
ఇంకా అట్లాగే మార్కిస్ట్ సపోర్టర్స్ ఎక్కువ మంది ఉన్నా కూడా ఇక్కడ చాలామంది అనుమానపడ్డారు అక్కడ ఏమన్నా బీజేపీ నెగిటివ్ అవుతుందా ఇవన్నీ అని. అయితే బీజేపీ క్యాండిడేట్ ద్రవిడియన్ పార్టీసు అన్నీ ఏకమైన అక్కడ బీజేపీ గెలిస్తే కనుక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 2026లో వాళ్ళకి ఏమన్నా ద్రవిడియన్ పార్టీస్కి ఏమన్నా దెబ్బ పడుతుందా, ఇంకా వాళ్ళకి ఎండ అన్నది ఒకటైతే కోయంబత్తూరులో కూడా కనబడింది. నా ముందు ఐటమ్స్లో కూడా అది పెట్టాను. సాఫ్రాన్ కనుక తమిళనాడులో ఎమర్జ్ అవుతే ఆ ద్రవిడియన్ పార్టీస్కి చాలా దెబ్బ అన్నది కూడా వాళ్ళు ఆలోచించారు. అక్కడైతే కొద్ది క్రాస్ ఓటింగ్ కూడా కనబడింది కోయంబత్తూరులో కొన్ని నియోజకవర్గాల్లో, పూర్తిగా కాదు కొన్ని నియోజకవర్గాల్లో. ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే పోలింగ్ రోజు జరిగిన రోజు ఫైట్ బీజేపీకి ఏడీఎంకేకి ఈ రెండిటికి మధ్య అన్నది అయితే కనబడుతుంది క్లియర్గా మనకి. అయితే ఇందులో అన్నామలైకి ఏం ఫ్యాక్టర్స్ అనుకూలిస్తున్నాయి, అనుకూలించాయి కూడా. అప్పుడు అన్నామలై గెలిస్తే కనుక డైరెక్ట్గా సెంట్రల్ మినిస్టర్ అవుతాడు కోయంబత్తూరులో అనే ఒక టాక్ అయితే బాగా వెళ్ళిపోయింది పబ్లిక్లోకి, ఓటర్స్లోకి. అట్లాగే అన్నామలై కూడా ఆయన క్యాంపెయిన్లు ఎక్కువ కోయంబత్తూరు డైరెక్ట్ మంచి హాట్ లైను, నాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది ప్రధానమంత్రితో అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా ఆయన మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశాడు 500 రోజుల్లో 100 హామీలని. అది కూడా ఆ మేనిఫెస్టో జనాల్లో కూడా బాగా వెళ్ళింది, పాజిటివ్ తీసుకొచ్చింది. ఇంకోటి క్యాస్ట్ కెమిస్ట్రీ చాలా ముఖ్యంగా నడిచింది. క్యాస్ట్ కెమిస్ట్రీ, కుల సమీకరణాలు. కోయంబత్తూరులో 1/3 గౌండర్ కమ్యూనిటీ ఉన్నారు, 15% మంది తేవర్ కమ్యూనిటీ ఉంది. ఈ రెండు కమ్యూనిటీలు దాదాపు 50% దాకా అక్కడ ఓట్ బ్యాంక్ని టోటల్ చేస్తుంది. అన్నామలై గౌండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. అలాగే ఎన్డీఏ అలయన్స్తో తేవర్ లీడర్స్ కూడా మొత్తం అంతా కూడా ఎన్డీఏ వైపు ఉన్నారు ఈసారి. సో క్యాస్ట్ ఫ్యాక్టర్ కూడా అన్నామలైకి కొద్దిగా ఫేవర్ చేసినట్టు కనబడుతుంది. ఇంకా అట్లాగే అన్నామలై ప్రచారంలో కూడా ఆయనకు తెలుసు మార్కిస్ట్ పార్టీ వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందని, అందుకే సిపిఎంని కొన్ని చోట్ల పొగుడుతూ వచ్చాడు ఆయన. ఎట్లాగో సిపిఎం డైరెక్ట్ రేసులో లేదని చెప్పి ఆయన కమ్యూనిస్ట్ పార్టీలను కూడా కొద్దిగా పొగుడుతూ వచ్చాడు నాయకులను అక్కడ. అదంతా కూడా కమ్యూనిస్ట్ ఓటర్స్ని మంచిగా చేసుకునేకి. అట్లాగే పాపులర్ లీడర్స్లో చూసుకుంటే కూడా అన్నామలై తమిళనాడు మొత్తంలో ఎక్కడ అందరినీ దాటుకుంటూ వెళ్ళిపోయాడు. యూత్లోకి బాగా వెళ్ళాడు, ఎల్డర్స్లోకి బాగా వెళ్ళాడు అన్నామలై. సో ఇవన్నీ కూడా యాడ్ ఆన్ పాయింట్స్ అయినాయి. ఈ యాడ్ ఆన్ పాయింట్స్కి ఎగెనిస్ట్గా కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కొల్యూజన్, ముఖ్యంగా కొల్యూజన్. ఈ డిఎంకే ఏడిఎంకే ఈ రెండు పార్టీలు కూడా ఎక్కడ ఈ అన్నామలై గెలిస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఏమన్నా ఇదవుతుందని చెప్పి డిఎంకే ఓట్స్ ఏడిఎంకేకి ట్రాన్స్ఫర్ అయినాయి. అలాగే ఎం ఫ్యాక్టర్ అంటే మనీ మిషనరీ. డిఎంకే ఏడిఎంకే విచ్చలవిడిగా అక్కడ డబ్బు పంపిణీ జరిగింది. ఆ డబ్బు పంపిణీలతో అన్నామలై కానీ బీజేపీ కానీ పోటీ పడలేకపోయారు. అదొక ఫ్యాక్టరు ఎగెనిస్ట్గా అన్నామలైకి నడిచింది. ఇంకొక ఎం ఫ్యాక్టర్ అందరికీ తెలిసిందే. ఎం అంటే ముస్లిం ఫ్యాక్టర్ కూడా చాలా వరకు ఏడిఎంకేకి వెళ్ళినాయి అక్కడ. కాకపోతే అది అటు వెళ్ళటం వలన హిందూ ఓట్స్ ఎక్కువ శాతం బీజేపీకి కూడా పోలరైజ్ అయింది. సో దీని ప్రకారం అంతా కూడా చూసుకుంటే ఫైనల్గా ఎలా ఉండొచ్చు రిపోర్టు, ఫేవరింగ్ ఆయనకి సపోర్టివ్ అన్నామలైకి ఏంటి, అగెనిస్ట్ ఏంటి చెప్పాను, ప్రీ ఇంట్రో ఇచ్చాను. అయితే ఆ రోజు జరిగిన దాని ప్రకారం చూసుకుంటే కనుక డ్రాప్అవుట్ తమిళనాడు మొత్తంలో కూడా ఓటర్స్ టర్నౌట్ చాలా డ్రాప్అవుట్ అయినా కూడా కోయంబత్తూరుకు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా అక్కడ ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది. బీజేపీ దాదాపు ఎన్ని లక్షల ఓట్లు పోలవచ్చు అనుకుంటే కనుక బీజేపీకి 5,87,000 ఓట్ల దాకా పోలే ఉండొచ్చు. అంటే ఓట్ షేర్ చూసుకుంటే 43%. ఏడిఎంకేకి ఎంత ఓట్స్ పోలే ఉండొచ్చు అని చూస్తే 4,24,000 ఓట్లు, దాదాపు 31% ఓట్ షేరు. డిఎంకేకి చూసుకుంటే 3 లక్షల ఓట్లు దాకా పోలే ఉండొచ్చు, 22% ఓట్ షేరు. సో ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఎలా ఉండిపోతుంది దీని ప్రకారం చూసుకుంటే, ముందు నుంచి చెప్తున్నట్టే నేను జూన్ 4వ తారీఖు అన్నామలై పుట్టినరోజు తమిళనాడులో ఒక పెద్ద ఫెస్టివల్ లాగా ఉంటుంది బీజేపీ వాళ్ళకి వీళ్ళందరికీ.
దాదాపు అన్నామలై 1,55,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాడు అన్నది అక్కడ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. ప్రిడిక్షన్స్ దీని ప్రకారం అంతా కూడా జరిగిన తీరు ప్రకారం ఖచ్చితంగా అయితే అన్నామలై లోక్సభలో ఎంటర్ అవుతాడు అన్నది అయితే మనకి అందుతున్న సమాచారం. ఇట్స్ ఏ క్లియర్ కట్ అది. అందులో పెద్ద మార్పులు ఏముండవు. కోయంబత్తూరు రిజల్ట్కి సంబంధించి బీజేపీ తమిళనాడులో ఖచ్చితంగా ఎమర్జ్ అయిందని చెప్పచ్చు. మొట్టమొదటిసారి ఎక్కువ స్థానాల వైపు కూడా దూసుకెళ్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.